10 సంవత్సరాలు పడుతుంది చెప్పానండి, చెప్తే తెలిసిపోతుంది ఆ విషయం. రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు, ఇప్పుడు మన పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు. రెండు రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రజల యొక్క అమూల్య సమయం వెళ్ళిపోయింది, కానీ అస్సలు విషయం అయితే బయటికి రాలేదు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది బయటికి రాలేదు, ఎప్పుడు క్లియర్ చేస్తారని బయటికి రాలేదని పాపిరెడ్డి గారు అంటున్నారు. వాస్తవం ఉందంటారా సర్పంచుల బిల్లుల విషయం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చారు, అది నిజం. అధికారం వచ్చింది, 11 నెలలు కలిసింది, ఇవ్వలేదు అన్నది కూడా నిజం. ఇక్కడ విషయం ఏంటంటే టిఆర్ఎస్ చేసిన పాపము ఆ పెరిగిపోయి ఇట్లా తయారైంది. అది దాదాపు 1300 కోట్ల బిల్లులు చెల్లించాలన్న డిమాండ్ పై మాజీ సర్పంచుల బృందం గత నవంబర్లో ఎవరు ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతుంటే వాళ్ళ ఇష్యూ ఓపెన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ 1300 కోట్లు వాళ్ళు ఊహించేది. ఆ 1300 కోట్లు ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్, హరీష్ గారు ఏమంటారంటే నెలకు 250 కోట్లు చెల్లించేస్తే అయిపోతుంది కదా అన్నాడు. మరి ఈయన ఎందుకు చెల్లించలేదు? 250 కోట్లు వాళ్ళ పరిపాలన నెల చొప్పున చెల్లించిన అయిపోయింది. అదొక పాయింట్. ఇంకా అన్నింటి నుంచి దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ బాకీలు, అంటే ఈ 1300 కోట్ల చెల్లింపులా ఇంకా అంతకంటే సర్పంచులు సొంత డబ్బులు పెట్టి అక్కడ సర్పంచ్ అయితే ఈ పనులు కూడా ఎట్లాంటి అంటే తెలంగాణ ప్రజలకు ఏమి నయా పైసా పనికిరాని పనులు చేసేది వాళ్ళంతా. అంటే ఈ చోటా మోటా కాంట్రాక్టర్లు, ఈ పల్లెటూళ్ళలో ఉన్న చోటా మోటా రాజకీయ నాయకుల పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు ఒక కుక్కకు బొక్కేసినట్టు ఎంతో కొంత పని చేసుకోపోరావై 10 రూపాయల పనులు 100 రూపాయల పనులు చేసుకోపోరావే అని చెప్పేసి చేసిన పనులు మాత్రమే. ఉదాహరణకు అవి ఏంటి అంటే ఒక్కొక్కటి మీకు ఇక్కడ చెప్తే నేను శ్మశాన వాటికలు, ఆట స్థలాలు, డంపింగ్ యార్డ్లు ఇట్లాంటి నిర్మాణ పనులు చేసి వాళ్ళు అంటే 100 రూపాయలకి ఫర్ ఎగ్జాంపుల్ శ్మశాన వాటి అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక శ్మశాన వాటి కట్టిస్తూనే ఉన్నారు. పల్లెటూళ్ళగా సర్పంచ్లు ఎక్కడ ఉన్నారు? పల్లెల్లోనే ఉన్నారు. పల్లెల్లో ఈ శ్మశాన వాటిని కట్టిస్తేనే అక్కడ చచ్చిపోవాలని కాల్ చేసిరా? అంతకు జరగలేదా? సో శ్మశాన వాటిక పేరు మీద ఒక దుర్మార్గమైన అవినీతి జరిగింది. రెండవది ఆట స్థలాలు. ఎంత ఆట స్థలాలు కట్టించారు వీళ్ళు, ఎంత ఎంత క్రీడాకారులను ఉత్పత్తి చేసిన వీళ్ళు, అంత దుర్మార్గమైన పరిపాలన సాగించిన వాళ్ళు. వాళ్ళ పాప ప్రక్షాళనే ఈ 1300 కోట్లు మాత్రమే, ఇంకా మిగతాది ఎంతలో తెలియదు. సో ఈ 1300 కోట్ల వాళ్ళ పాపం అట్లా చేసి పెడితే వీళ్ళు 11 నెలలైనా వచ్చినాక కూడా మరి 1300 కోట్లను వీళ్ళ అభివృద్ధి చేయలేదు. ఇది వీళ్ళ పాపం కట్టుకుంటున్నారు అమ్ముట. సో అందుకే ఏది ఏమైనా కూడా రెండు పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయని ప్రత్యక్ష తార్కాణం. మరి మూడో పార్టీకి అవకాశం ఇవ్వాలంటారా ప్రజలు? ఇక అది ప్రజలను నిర్ణయించుకుంటారు, అది మనం చెప్పలేం కదా. వాళ్ళకు బుద్ధి వచ్చి, ప్రజలకు కూడా బుద్ధి వచ్చి, మరి వీళ్ళు ఈ రెండు పార్టీలను బొందబెట్టి మూడో పార్టీకి ఇద్దామా అని నిర్ణయించుకోవాల్సింది. మూడో పార్టీ ఉందా అండి తెలంగాణలో? మనం చెప్పలేం కదా. మూడో పార్టీ ఉందా తెలంగాణలో? ఇంకో పార్టీతో స్నేహహస్తంలో ఉండి రెండు కలిసే వర్క్ చేస్తున్నాయా? అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. రైట్ రైట్ శివలాల్ గారు చెప్పండి. ఓవరాల్గా ఇప్పుడు మరి రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, ఇద్దరు అనలిస్టులు మాట్లాడింది విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఒకటేమంటే ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే 300 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉంది, 250 కోట్ల రూపాయలు నెలకు ఇచ్చేస్తే ఇది ఎప్పటికో అయిపోయేది అనేది హరీష్ రావు చెప్పింది అనేది 1300 కోట్లు సారీ